ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఆదివాసీ చిత్ర కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ చిత్రకళ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశంలో ముఖ్య అతిథిగా సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న టీఏసీఏ కమిటీ సభ్యులను శాల్వాతో సన్మానించారు. అనంతరం సుగుణక్క మాట్లాడుతూ అంతరించే కళలను చిత్రాల ద్వారా బయట ప్రపంచానికి చూపెట్టవలసిన బాధ్యత చిత్ర కళాకారులపై ఉందన్నారు. కళాకారులు సమాజ హితం కోసం పనిచేస్తారని, అటువంటి వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆదివాసీ కళాకారులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేసే ఆదివాసీ బిడ్డగా మీకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిత్ర కళాకారులు జల్కే పాండురంగ, సోయం విక్రమ్, సునీల్ కనక, వెంకటేశ్వరరావు, నూతనంగా ఎన్నికైన టీఏసీఏ అధ్యక్షుడు సిడాం నాగేష్, జనరల్ సెక్రటరీ గేడం మధుకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏమైనా నినాదాలు ఉన్నాయా? ఎందుకంటే ఆర్టిస్ట్ అనేటువంటి వాడు చాలా గొప్పవాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎంతో మైండ్ని ఉపయోగించుకొని తన కళను ప్రదర్శించడానికి చాలా ఆలోచించి పనిచేయవలసిన అవసరం ఉంది. ఇలా మాట్లాడడానికి ఇంకొకరు చూసో మాట్లాడగలుగుతారు ఎవరైనా. కానీ ఒక కళ, ఒక సాంగ్, ఒక డ్యాన్స్, ఒక చిత్రం వేయాలి అని అంటే చాలా థింక్ చేయవలసిన అవసరం ఉంది, చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే తన యొక్క మైండ్ను ఒకటే కాడ పెట్టుకొని చాలా పని చేస్తేనే అక్కడ ఒక విగ్రహం కావచ్చు, ఒక బొమ్మ కావచ్చు, లేకపోతే ఏదో అది తయారవ్వగలుగుతుంది. ఒక సాంగ్ కూడా పాడాలంటే తన కాంట్రెస్ట్ అంతా కూడా దానిపైన పెడితేనే తయారవ్వగలుగుతుంది అనమాట. అంత కళలు అనేటువంటివి చాలా గొప్పవి. అసలు కళకు మించినటువంటిది ఇంకేది లేదు. దాంతో కళలో చాలా రకాలైనటువంటి కళలు ఉంటాయి. అందులో మీరు ఈ కళలను అంటే ఈ చిత్రకళను ఇంతమంది ఆదివాసులు ఇందులో ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడే ఇంతమందిని కళాకారులను ఇక్కడ చూస్తున్న, చిత్ర కళాకారులు. మన అదేంటి ఆయన పేరేంటి మన దగ్గర ఉన్నాడు కదా, ఆదివాసీ ఆర్టిస్టుల ఐక్యత. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై కుమ్రం భీం, జై ఆదివాసీ, జై ఆదివాసీ.